వెల్కమ్ బ్యాక్. ఈరోజు ప్రముఖ దినపత్రికలు ప్రచురించిన ప్రధాన వార్తలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ వార్తల్ని దేవి అందిస్తుంది. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తాం. ఇందులో మనకు ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక రైతులకు గుడ్ న్యూస్. పాస్ పుస్తకానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. పావు గంటలో పాస్ బుక్ అనే శీర్షికతో ప్రధాన వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. మీ సేవలో కేవలం 25 రూపాయలు కడితే చాలు పావు గంటలో పాస్ పుస్తకానికి దేశంలోని తొలిసారిగా ఇలాంటి ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది ఏపీ సర్కార్. దీనికి సంబంధించిన వార్త మనకి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కనిపిస్తోంది. ఇక పైన మనం చూడొచ్చు, జగన్ పై రగిలిన దేశం అనే ఒక శీర్షికతో ప్రధానంగా కనిపిస్తోంది. ఊరువాడ శ్రేణులు, టీడీపీ శ్రేణులు పూర్తిగా నిరసన వ్యక్తం చేయడం, దిష్టిబొమ్మల దహనం చేయడం, ఈ కార్యక్రమం సంబంధించిన ఏం జరిగింది, నిరసన కార్యక్రమం సంబంధించి అని జగన్ పై రగిలిన దేశం అనే శీర్షికతో వార్తను ప్రచురించింది. ఇక మరొక ప్రధానమైన వార్త ఒక సబ్ హెడ్లైన్ తో మనకు కనిపిస్తోంది. ఆయిషా కేసు పునర్విచారణ అనేది మనం చూడొచ్చు. ఆయిషా కేసు ఎలా జరిగింది, సత్యంకి ఎలా 8 సంవత్సరాల పాటు తను అనుభవించడం, శిక్ష, ఆ తర్వాత ఇప్పుడు డీఐజీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి ఒక హెడ్లైన్, సబ్ హెడ్లైన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వద్దాం. ఈనాడు దినపత్రికలో కూడా ప్రధానంగా కనిపిస్తున్న వార్త అయితే మాత్రం పాస్ పుస్తకానికి సంబంధించి పావు గంటలో పాస్ పుస్తకం అనే అదే హెడ్లైన్ మనకు కనిపిస్తోంది. ఇక్కడ కూడా మీ సేవలో మీ భూమి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయబోతున్నట్టుగా మనకు తెలిసిన విషయమే. కొన్ని సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఒక రిలీఫ్ ఈ పావు గంటలో పాస్ పుస్తకం అనేది. సో ఒక గుడ్ స్టెప్ తీసుకున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక పైన మనకి మరొక వార్త మనకు కనిపిస్తోంది. మన జీపీఎస్ సమయం, IRNSS, దీనికి సంబంధించి ఒక వార్త మనకు ప్రధానంగా కనిపిస్తోంది. దేశీయ జీపీఎస్ కు మన పరమాణు గడియారాలు మొదలవుతున్నాయి, అమెరికాపై ఆధారపడాల్సిన అవసరం లేదనే ఒక దిక్సూచి ఇచ్చే విధంగా ఈ వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక మనకి సాక్షి దినపత్రిక విషయానికి వస్తాం. ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక ఒక ఎల్లో నాటకం అనేది మనకు కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ సవాళ్లకు సమాధానం చెప్పలేక ఒక కొసరు అంశంతో దేశం శివాలెత్తిపోతోందంటూ ఇక్కడ మనకు వార్త కనిపిస్తుంది. ఏదైతే నిరసనలకు సంబంధించి వార్త మనం అక్కడ చూసాం, ఇక్కడ పూర్తిగా విమర్శనాత్మకమైన వార్త మనకు కనిపిస్తోంది. ప్రభుత్వంపై ప్రభుత్వ తీరుని ఎండగడుతూ ఈ వార్తను ప్రధానంగా ప్రచురించింది సాక్షి దినపత్రిక. ఇవి మనకి ఏపీలో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక తెలంగాణ దినపత్రికల వార్తలు మీకు సత్య అందిస్తారు. తెలంగాణ దినపత్రికల విషయానికి వద్దాము. ముఖ్యంగా నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, ఈ రెండు పేపర్లో కూడా కామన్ వార్తలు ఏమీ కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే తెలంగాణ విషయానికి వద్దాము. జీఎస్టీపై తాడో పేడో అవసరమైతే కోర్టుకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అన్నారు ఒక బ్యానర్ ఐటమ్ తోటే ఒక వార్తను చూడొచ్చు. నిన్న శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్. అలానే ఆయనతో పాటు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, రెవెన్యూ శాఖ మంత్రి కార్యదర్శి సోమేష్ కుమార్, వీళ్ళంతా ఆ ఫోటోగ్రాఫ్ను కూడా ప్రచురించారు. సో జీఎస్టీ, ప్రభుత్వ పథకాలకి జీఎస్టీని తీసేయండి అని వాళ్ళు చేసిన అభ్యర్థికి సంబంధించిన వార్తను చూడొచ్చు. బట్ ఈ వార్త నవ తెలంగాణ పేపర్లో మనం చూడలేదు. అలాగే మరో వార్త చూడొచ్చు. గ్రామీణాభివృద్ధికి పిడికిలు బిగిద్దామంటూ నమస్తే తెలంగాణలో ఇంకో వార్త కూడా కనిపిస్తుంది. ఇక మరో ఎలక్ట్రానిక్ క్లస్టర్ అంటూ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం 437 కోట్లతో మహేశ్వరంలో ఏర్పాటు అంటూ కనిపిస్తుంది. నవ తెలంగాణ విషయానికి వద్దాము. నవ తెలంగాణలో రాహుల్పై రాళ్లదాడికి సంబంధించిన వార్త, అలాగే కొలువు పోదు పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యోగులకు భద్రత అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మినిమం టైం స్కేల్ ఇవ్వడంతో పాటు ఆర్థిక వెసులుబాటు, క్రమబద్ధీకరణపై సర్కారు కొత్త ఆలోచన, కోర్టు కేసుల నేపథ్యంలో మారిన వ్యూహం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఉన్నమాట అంటే ఉలికెందుకంటూ కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటోంది కాంగ్రెస్ అంటూ హరీష్ రావు చేసిన కమెంట్స్కు సంబంధించిన వార్త, చావుకు ఆధార్కు లింక్ లేదని క్లారిటీ ఇచ్చిన వార్త, అలాగే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి, జాతీయ SC/ST కమిషన్ నుంచి తప్పించుకోలేరంటూ పొన్నం చేసిన కమెంట్స్కు సంబంధించిన వార్త కనిపిస్తుంది. సో ఇవి నవ తెలంగాణలో ప్రధానంగా చోటు చేసుకున్న వార్తలు.